కళ్యాణ్ గారి మీద రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరి ఈయన కలిచారు కదా. సో ఈయనంటే 4వ సారి ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్ నేత. సో ఆయన గురించి నేను కొత్తగా చెప్పేది లేదు, నేను పుట్టక ముందే ముఖ్యమంత్రి ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచివాడండి. ఓకే, నేను తూర్పుగోదావరి జిల్లా వెళ్ళి మొత్తం చెక్ చేశానండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ కూడా వేయలేదండి. అవునులే, వేసి దేవుడు మయాన్ని పెట్టుకొని చాలా పూజలు చేస్తున్నారు. సో ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలకి. దాంతో పాటుగా డిప్యూటీ సీఎంతో పాటుగా ఆ 5 శాఖల మంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. ఆ శాఖలకు న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారండి. మొన్న ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయ్యి ఉంటే క్రిమినల్స్ తాట తీసేవాడిని, నేను హోంమంత్రి కాపాడడం క్రిమినల్స్ చేసుకున్న అదృష్టం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం గడవనేముంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎలుగుంటే హోంమంత్రి ఇట్టిద్దాం, మొత్తం రాష్ట్రం అంతా ఇటు కలిపేద్దాం. ఓకే, కలిపేద్దాం. ఉమ్మడి కుటుంబం ఇందిరాగాంధీ అదే సోనియా గాంధీ ఎడగొట్టింది కూడా కలిపేసేసి ఉమ్మడి చేసేసి దాంట్లో ముఖ్యమంత్రి పదవి ఇద్దాం. అంటే మీరు ట్రోలింగ్ గా చెప్తున్నారా లేక మంచిగా చెప్తున్నారా? మంచిగా చెప్తున్నానండి. ఆయనకి ఇచ్చిన శాఖలుగా ఆయన ఉద్ధరించట్లేదు, వేరే శాఖలో వేలు పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్ అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని గారు. పేర్ని నాని గారు అట్లాగంటారండి. వాళ్ళ రేపు ప్రభుత్వం వచ్చినాక చూపించమనండి. సో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. కావాలంటే ఇప్పుడు ఇది పూర్తి అవనే ఉంది. తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. ప్రకటించాడు. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు? బాగా ముఖ్యమంత్రిని చేపిస్తాను నేను అవసరం అయితే. ఏపీలోనే ఏం పీకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పీకుతారు అంటున్నారు రోజా గారు. నేను కాదు, రోజా గారు. రోజా గారు నుంచోమనండి పవన్ కళ్యాణ్ పక్కన, ఆయన ఆమెను పక్కన ఈయన ఆమెకు ఎక్కువ జనాలు వస్తారంట. ఆల్రెడీ ఒకసారి చెప్పారు ఆమె. ఒక ఊర్లోకి వెళ్తే నాకన్నా లేకండి జనాలు ప్రభావం తెలుసుకోవాలంటే ఓటు వేసుకుని. ఫైనల్ గా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి గిట్టని వారండి వాళ్ళు. అంతే అంతే, ఆ మాటలు పట్టించుకోవాలి. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే చివరిగా పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 అండి. ఆయన పనితీరు బాగానే ఉంది బ్రో. మొన్న ఒక అబ్బాయి ఎగ్జాంపుల్ కలెక్టర్ ఏదో అవుతుంటే మాకు రోడ్డు కావాలని కానీ ఎమ్మటనే రియాక్ట్ అయ్యాడు బ్రో. అది బాగా నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్, ఇంకా సూపర్ బ్రో. సో ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయ్యి ఉంటే క్రిమినల్స్ అందరినీ తొక్కిపట్టి నాడ తీసామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కరెక్ట్ బ్రో, అది ఫిక్స్ కరెక్టే. సో అయితే పేర్ని నాని గారు మాట్లాడుతూ వైసీపీకి సంబంధించి ఆయనకి ఇచ్చిన శాఖల్ని ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాటిని ఏమి వదిలించట్లేదు, వేరే వాటిలో వేలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ నెగిటివిటీ వాళ్ళ నెగిటివిటీ. నా ప్రశ్న అంటే నిజంగానే ఆయనకి ఇచ్చిన శాఖలకు ఆయన న్యాయం చేస్తున్నాడు. 100% ఫిక్స్. అది తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సంగతి మనకు తెలియదు. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పోటీ చేస్తే? పోటీ చేస్తే ఒక 75% ఓకే అవ్వచ్చు. కానీ ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉంటాయి, హెల్పింగ్ నేచర్ బాగానే ఉండిద్ది, అయితే బాగానే ఉండదు. కానీ ఏపీలోనే ఏం పీకలేకపోయారు, తెలంగాణలో ఏం పీకుతారు పవన్ కళ్యాణ్ అంటున్నారు రోజా గారు, నేను కాదు. అంతే అని ఆ సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఏ మంత్రి అయినా కానీ బ్రో ఎవరు నెగిటివ్ ఫస్ట్లో ఏమంది, అసెంబ్లీకి లీడ్ కూడా దాటలేమంది. కానీ ఇప్పుడు ఏమైంది, గేట్లు దాటుకున్నారు, తన్నుకొని పోతున్నారు. ఆయన అభిమానులు కోరుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఉంది బ్రో, 90% గ్యారెంటీ ఉంది. ఫైనల్ గా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, ఎవరు పాపం అలా పోతారు. ఆయన మంచి వ్యక్తి. ఓకే, ఏదన్నా చెప్తే కంపల్సరీగా చేయగలడు. ఓకే, శాఖ కాకపోయినా. కానీ ఏంటంటే అన్ని శాఖలు ఆయన చేయలేరు కదా. అది ఆయన ఏదో చెప్తున్నారు నేను హోంమంత్రి అయ్యి ఉంటే వేరే లెవెల్లో ఉండేదని చెప్పి క్రిమినల్స్ కి. ఓకే, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉంది, దాన్ని 99% కంప్లీట్గా ఆయన తీసుకున్న శాఖ మొత్తం పూర్తి చేసి ఫుల్ఫిల్ చేసి. పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ ఆయన కిందే ఉంది, అటవీ శాఖ ఆయన కిందే ఉంది, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన దగ్గరే ఉంది, పర్యావరణ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. 5 శాఖలకి ఆయన ఎంతవరకు న్యాయం చేశారంటే మీ ఉద్దేశం? 99% న్యాయం చేసేసాము. అసలు ఆ శాఖను ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన శాఖను వదిలేశారు, ఆయన శాఖలు ఆయన ఉద్ధరించలేకపోతున్నారు, వేరే వాటిలో ఏది పెడతా ఉంటారు ఆయన పేరు నాని గారు. అంతాకేముందండి, ఇప్పుడు వాళ్ళు ఫ్రేమ్ అవ్వాలంటే, వాళ్ళు ఎదరకు రావాలంటే ముఖ్యంగా ఎవరు ఉన్నారంటే వాళ్ళని టార్గెట్ చేస్తేనే ఆయన ఎదరకు రాగలరు. ఆయన నిన్న మాట్లాడుతూ మరొకసారి నిన్నే అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే వాటిని మీరు అసలు పట్టించుకోవద్దండి, మనం డౌన్ అయిపోతున్నాం అన్నప్పుడే మనల్ని రెచ్చగొడతాడు ఆయన వరకు. అసలు అలాంటి ఆ మాటలు పట్టించుకోనే వద్దంటున్నారు, పవన్ కళ్యాణ్ పట్టించుకోవద్దు అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే అవుద్ది, పేరు నాని గారి దగ్గరికి వెళ్తే వెంటనే అవుద్దా? లేదు కదా. జనాలు ఎవరిని పట్టించుకుంటారు, అధికారంలో ఉన్న పట్టించుకుంటారు. ఏదైనా పని చెప్తే ఆయన దాకా వెళ్తే మాకు పని జరిగింది అనుకున్న వాళ్ళే నమ్ముతారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. సో ఆయన 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే జనసేన కూటమి నుంచి బయటకు వచ్చి అనుకుందాం, ఒకవేళ ఎంతవరకు ప్రభావం ఉంటుంది? ప్రభావం ఎంత ఉంటుందంటే ఉండొచ్చు 80%, 90%. 80% అంటే నేను సీట్ల పరంగా చెప్తున్నాను. 80 సీట్లు 90 సీట్ల వరకు రావచ్చు అని నేను అనుకున్నాను. ఆయన ముఖ్యమంత్రి అప్పుడు అయితే 88 కావాల్సింది. అంటే మరి తెలంగాణలో పోటీ చేస్తే 119 స్థానాల్లో అంత రాబోవచ్చు అక్కడ. ఎందుకంటే తెలంగాణ అనేది తెలంగాణ ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి
అంత రాపోవచ్చు, ఏమన్నా ఒక 20-30 సీట్ల వరకు రావచ్చు, అంటే హోదా వరకు రావచ్చు. ఓకే. బాగా ఉంది, మంచి పద్ధతిగా మాట్లాడతాడు, పద్ధతిగా మంచి జనాలు. జనాల్ని పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. లేదు, అది ఊపులాట మరి ఆ, నచ్చగా అది కట్టించుకోవటమే ఓకే. అంతే. సో జనాల డబ్బులతో హైదరాబాద్ టు విజయవాడ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప జనాలకి చేసిందేం లేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన చేసింది ఆయన చేస్తున్నాడు. ఓకే. ఆయన మంచితనం ఆయనకు ఉంది. ఓకే. అంతే. మరి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేయలేదు. రోజా గారు అది చెప్తా. ఆమె అది కాదు, ఆమె మాజీ మంత్రి ఆమె. ఆమె ఆ, ఆమె అంటున్నా. అదే. ఆమె జనరల్లో ఎకరమాను. ఓకే. అంటే ఆమె ఏమంటున్నారంటే ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టారు పవన్ కళ్యాణ్, జనాల్ని మోసం చేశారు, గెలిచిన తర్వాత ఏం చేయలేదు అంటున్నారు ఆమె. రోజా గారా? సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట, చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ఎక్కడైనా ఏపీలోనే ఏం పీకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పీకుతారు? ఈ మాట కూడా రోజా గారి మాటే, నా మాట కాదు. అంతేనా? సో మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి సమాధానం తర్వాత. సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? మంచిగా చూస్తున్నాడు. ఓకే. మళ్ళీ రావాలి ఇద్దరు. చాలా థ్యాంక్స్. ఇంకా బాగా షైన్ అవుతాడు. ఓకే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఈ శాఖలకు ఉన్నారు ఆయన. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? చాలా మటుకు బాగానే ఉంది. చాలా మటుకు అంటే మనం చూసుకుంటే ఆయన మొన్న ప్రకటించారు ఒకటి, ఆయన మాట్లాడుతూ నేను గనక హోంమంత్రి అయ్యి ఉంటే తొక్కిబట్టి నారదీస్తానన్నారు క్రిమినల్స్ని. ఆయన మాట ఇది. అవన్నీ సినిమా డైలాగ్లే. సినిమా డైలాగే చూస్తున్నారు మీరు. ఇంకా ఒకవేళ నిజంగానే హోంమంత్రి అయితే, అంతేగాని పక్కకు పెట్టి ఈయన హోంమంత్రి అయితే? పంచాయతీరాజు బాగా చేస్తున్నాడు. బట్ నా ప్రశ్న, ఆయన హోంమంత్రి అయితే ఊహాజనిత ప్రశ్న. బాగా చేయొచ్చేమో. ఓకే. కానీ ఆయనకి ఇచ్చిన శాఖలను ఆయన ఏం పొడవట్లేదు, వేరే శాఖల్లో వేలు పెడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. పేరుని నాని గారు. నాని గారు మాకు స్నేహితుడే. పేరుని నాని గారు స్నేహితుడు. ఓకే. ఆయన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనే అపోజిషన్ గా బాగా యాక్ట్ చేయగలుగుతున్నాడు. ఆయన బాగా మాట్లాడతారు, కానీ మన నాలెడ్జ్ ఆయన ఒక్కడే బాగా మాట్లాడగలుగుతాడు. సరే, ఆయన మాటల ప్రకారంగా నిజంగా పట్టించుకోవట్లేదా పవన్ కళ్యాణ్? పట్టించుకుంటున్నారు ఆ శాఖల్ని. తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ఏం ఉండదండి, కష్టమే. ఆయన ఓటు కూడా అక్కడే ఉంది తెలంగాణలో. ఉన్నా సరే. అంతేనా? విజయ్ గారి లాగా సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందా సింగిల్కి వెళ్తే? లేదు. ఇక్కడ ఏపీలో సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ లేదు. కూటమి ఉంటేనే గెలుపు. మరి ఆయన అభిమానులు కోరుకున్నది ఆయన ముఖ్యమంత్రి కావాలి. లేదు, అది లేదు. కష్టమే. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే? కష్టమే. అదే పరిస్థితుల్లో ఒక్క మాటలో మీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు కష్టమే. అంతే. సో ఒక్క మాటలో చివరికి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? మంచివాడే, బాగానే పనిచేస్తున్నాడు. ఆయనకి దీని గురించి తెలవదు యాక్చువల్గా. ఓకే. ఏదో మాట్లాడానని మాట్లాడతాడు, అంతే తప్ప ఏముండదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల ఆయన. ఇక్కడ 21 గెలిచింది ఏపీలో జనసేన. తెలంగాణలో 119లో పోటీ చేస్తే జనసేన, పొత్తులో వెళ్తే బీజేపీతో. సార్ ఆయన సింగిల్కి వెళ్తే ఏపీలో 170 స్థానాల్లో ఏంటి సార్ అసలు దేనికి కూడా? సరే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం అయితే కటౌట్లు పెట్టింది 7,000 కిలోమీటర్లు. ఆయన ఓన్లీ బీజేపీతో తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి వచ్చింది. ఓకే. చెంగల్గా వస్తే రాదు. సరే, వచ్చిన తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఆయనకి రాజకీయ పరంగా నా ఒపీనియన్ అయితే ఏమీ తెలవదు. నేను హోంమంత్రి అయితే తొక్కిబడి నారదీసామని క్రిమినల్స్ అంటున్నాడు ఆయనే మన మాట్లాడుతూ. ఆయన అసలు అదన్నీ సినిమా డైలాగులు తప్ప మిగతా డైలాగ్ పనిచేయదు. ఇప్పటికి కూడా ఇంకా సినిమా హీరోగానే చూస్తున్నారు మీరు ఆయన. అంతే. మరి ఆయన అభిమానులు ఏమో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. చిరంజీవి కూడా ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రినే అని 175కి 175 అతను ఏం చేశాడు? 22 గెలిచాడు, 18 గెలిచాడు. విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, ఆయనకన్నా పెద్ద హీరోయిన్ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటారు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఒకట? ఏమండి, వాళ్ళ ఎథిక్స్ కొన్ని ఉంటాయి మనకు, మానవుడికి. మనిషికి మంచి మాట్లాడుకో చివర్లు ఎత్తిపోతే ఏం జరగదు. ఫైనల్ ఒకటే ప్రశ్న, ఇబ్బంది పెట్టను, ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా? అంటే రాజకీయంగా అయితే తెలవదండి ఆయనకి, యాక్చువల్గా అనుభవం కావాలి దానికి. ఓకే. అది ఇంకా 10 ఏళ్ళు పట్టిన అనుభవం వస్తుంది.